హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు. సో ఫైనల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఇన్ని రోజులు వస్తున్న లీక్స్ అయితే కొంచెంగా చాలానే మారే ఫ్రెండ్స్. మన ఈసారి వచ్చిన లిస్ట్ అయితే మాక్సిమం వీళ్ళే సీజన్ మొత్తం ఉండబోతున్నారని తెలుస్తుంది. ఈసారి సీజన్ కూడా ఫుల్ అగ్రెసివ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉండబోయేలా ఉంది. ఈ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా అలానే ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయంట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పాత సీజన్లో ఎవరైతే హైలైట్ అయ్యారో కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ లిస్ట్ లో వచ్చేసి టేస్టీ తేజ, సిరి హనుమంతు, యాంకర్ శివ, గీతూ రాయల్, ఆదిరెడ్డి ఇలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్ చాలానే ఉన్నారు. ఇలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళని వైల్డ్ కార్డ్ లో పిలిచే అవకాశం ఈ సీజన్ లో చాలా ఎక్కువగా ఉంది. ఇలా లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సీజన్ మొత్తం ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ వర్క్ కనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి సెప్టెంబర్ 1న సండే నైట్ బిగ్ బాస్ 8 స్టార్ట్ అవబోతుంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ వచ్చేసి మొత్తం 17 లేదా 18 మంది ఉండబోతున్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్. అందులో ఫస్ట్గా వచ్చేసి ఆదిత్య ఓం గారు. ఈయన లాహిరిలో అనే ఒక మూవీలో హీరోగా యాక్ట్ చేశారు. ఇంకా కొన్ని మూవీస్లో కూడా చేశారు. కొంచెం ఫేడ్ అవుట్లో ఉన్న హీరో. సో ఈయనని బిగ్ బాస్లో కంటెస్టెంట్గా తీసుకున్నారు. ఈ సీజన్లో ఈయన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో చూడాలి ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది అనేది. ఇంక సెకండ్ వచ్చేసి నిఖిల్ మలిక్కల్. ఈయన కిలాడి గర్ల్స్ అండ్ కిలాడి బాయ్స్ షోలో కంటెస్టెంట్. ఈయన ఈ సీజన్ బిగ్ బాస్లో కూడా ఉండబోతున్నారు అని తెలుస్తుంది. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా ఏం తెలుస్తుంది. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఎస్వి గౌడ. ఈవిడ ఒక సీరియల్ యాక్ట్రెస్. ఈవిడ కూడా ఈ సీజన్లో కన్ఫర్మ్ అయ్యారు. తర్వాత వచ్చేసి అభిరామ్ వర్మ. ఈయన ఒక మూవీ హీరో. చిన్న చిన్న సినిమాలు చేసేవారు, ఇంకా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే బిగ్ బాస్లో ఉండబోతున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన బెజవాడ బేబక్క. 1,70,000 ఫాలోవర్స్ ఎంతమందో ఉన్నారు ఈవిడికి. ఈ సీజన్లో ఈవిడ ఉండబోతున్నారని తెలుస్తుంది. తర్వాత మన డీ జోడీ కంటెస్టెంట్ అయిన నైనా అన్సూరు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సాయి నైని కంటే బాగా అర్థమవుతుంది అనుకుంటా. సో ఈవిడ కూడా ఈ సీజన్లో ఉండబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. పెళ్లి చూపుల మూవీలో సైడ్ క్యారెక్టర్ చేశారే ఆయన. సో ఈ సీజన్లో ఈయన కూడా ఉండబోతున్నారని తెలుస్తుంది. తర్వాత వచ్చేసి కిరాక్ సీత. 7 Nights Are You వాళ్ళ టీంలో మెంబర్ అయిన కిరాక్ సీత అండ్ బేబీ మూవీలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు ఈవిడ. సో ఈవిడ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి కమెడియన్ అలీ గారి బ్రదర్ అయిన ఖయ్యూమ్ అలీ గారు. ఈ సీజన్లో ఈయన కూడా ఉండబోతున్నారని తెలుస్తుంది. ఈయన మరి ఈ సీజన్లో ఎలా ఆడతారు ఏంటో చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి విష్మశ్రీ గారు. ఈవిడ వచ్చేసి మూవీ హీరోయిన్. నమో అనే మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సీజన్లో ఈవిడ వస్తున్నారని తెలిసింది. సో ఈవిడ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి ఫ్రెండ్స్. తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి మనందరికీ తెలిసిన ఎప్పటి నుంచో వస్తే బాగుంటుంది అనుకుంటున్న విష్ణుప్రియ గారు. సో ఈవిడ గురించి మీకు కొత్తగా ఏం చెప్పాల్సి లేదు. సో ఈ సీజన్లో ఈవిడ ఉండబోతున్నారు కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ రీతు చౌదరి గారు. ఆవిడ కూడా ఈ సీజన్లో ఉండబోతున్నారు అనమాట. ఈవిడ కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంట అనమాట. క్యూట్ లవర్ బాయ్ లో ఉన్నాడు ఈయన. ఇన్ఫినిటమ్ మీడియాలో మెంబర్ అంట ఈయన. సో ఈయన కూడా ఈ సీజన్లో ఉండిపోతున్నారని తెలుస్తుంది. తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి ఫుల్ కాంట్రవర్సీలో ఉన్న ఆర్జే బాషా గారు. ఈయన ఈ సీజన్లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సో ఈయన కూడా ఈ సీజన్లో ఖచ్చితంగా ఉండబోతున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సుప్రీత అండ్ సూర్యకవాణి గారు. వీళ్ళిద్దరు కూడా ఉండబోతున్నారని తెలుస్తుంది. సో చూడాలి వీళ్ళిద్దరు ఉంటే ఎలా ఉండబోతుందో అనేది. సో ఇదనమాట ఈ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఫ్రెండ్స్. సో ఈ లిస్ట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో వస్తా ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్.